డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేశారు. గోపాలపురం జనసేన నాయకురాలు ఫాతిమా రాణి జన సైనికులతో కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ గోత్రనామాలతో అర్చన చేయించారు. తర్వాత ప్రముఖ సయ్యద్ బాజీ దర్గా మసీదులో ప్రార్థనలు చేశారు. అలాగే చర్చ్కి మోకాళ్లపై వెళ్లి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే పవన్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆకాంక్షించారు. నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించాం. ఆయన కోసం కోట్లాది మంది ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం క్రైస్తవ చర్చెస్లో, హిందూ దేవాలయాల్లో, మసీదుల్లో ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారు కారణం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారణం. అటువంటి నాయకుడు అనారోగ్యానికి గురయ్యారు అన్న వార్త విన్నప్పటి నుంచి మాకెంతో బాధ కలిగింది. కేవలం జనసేన నాయకులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి, ప్రతి మహిళలకు, అందరికీ కూడా ఇది ఎంతో ఆందోళన కలిగించింది. అందుకే ఆ దేవుని ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము సర్వమత ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో రికార్డులు బద్దలు కొట్టారు, అలాగే రాజకీయంలో చరిత్ర సృష్టించారు.